వైసీపీ తర్వాత ఎలా ఉంటారని అడగొచ్చా మిమ్మల్ని? 100% మనం ఏ మాట అయితే మనం ఒక కెమెరా ముందు మనం చెప్పాము, అవును, దానికి మనం కట్టుబడే ఉండాలి. అంతే తప్ప దాన్ని మనం డివేట్ చేసి మనం పబ్లిక్ని మోసం చేయాలి. కరెక్ట్. సో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆ రోజు చెప్పిన మాట నేను కట్టుబడే ఉన్నాను. రైట్. కానీ నేను చెప్పినటువంటి ఆ ప్రొడక్షన్ అటువంటిది కేవలం నేను పొలిటికల్ యాంగిల్లోనే చెప్పాను. అంటే అబద్ధం చెప్పారా మాకు అనుకోవచ్చా? అంటే మీకు జ్యోతిష్యం రాదని నేను అనను, ఎందుకంటే మీ పాండిత్య ప్రకర్ష మీ ప్రతిభ నాకు తెలుసు కాబట్టి మీకు జ్యోతిష్యం రాదనో అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదనో అయితే నేను అనుకోను. కానీ ఎందుకు మమ్మల్ని మోసం చేశారు అంత భయంకర? అంటే ఇక్కడ మరి కొన్ని ఛానల్స్లో పొలిటికల్ అనలిస్టులు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిపోతారు అని చెప్పారు. మరి వాళ్ళ యాంగిల్లో చూడాలి, వాళ్ళు మనం మోసం చేసినట్టు కాదు. వాళ్ళ అనలిస్టులు సార్. నేను కూడా మీతో చేసిన ప్రోగ్రామ్ కూడా పొలిటికల్ అనలిస్ట్గా చేశాను సార్. మీరు మా ఆస్ట్రాలజర్ సార్. ఆస్ట్రాలజర్ అంటే నా వృత్తి, పాలిటిక్స్ నా ప్రవృత్తి. ఓకే. నేను రాజకీయ పరమైనటువంటి అంశాలనే మాట్లాడాను. సో మీరు పార్టీ కార్యకర్తగా లేదంటే జగన్ అభిమానిగా మాట్లాడారు? వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా మాట్లాడారు. అచ్చా. వాళ్ళ కుటుంబం నా కుటుంబానికి ఆదుకుంది కాబట్టి, కష్టంలో నిలబడింది కాబట్టి, ఆ మహానాయకుడి యొక్క అడుగుజాడలో పాదయాత్ర చేసిన వాడిని కాబట్టి, నేను ఇచ్చాపురం పాదయాత్ర చేశాను కాబట్టి ఆ ఉద్దేశ్యంతో నా అభిమానుల సంబంధం అంశాలు మాట్లాడాను. దానికి జాతకానికి ముడిపడదు. ఎలక్షన్ అయిపోయింది. నాకు అదే డౌట్ ఉండే, ఇంత పండితుడే ఉండి ఇలా మాట్లాడారబ్బా అనుకున్నాను. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. అయితే నేను ఒక మాట కూడా చెప్పాను, కేవలం నేను రాజకీయ ధోరణిలో మాట్లాడుతున్నాను. మరి నేను వైసీపీకి మద్దతు ఇచ్చినప్పుడు 1 సంవత్సరం ముందుగానే చంద్రబాబు నాయుడు గారు బలాన్ తారీఖున అరెస్ట్ అవుతారని చెప్పిన మాటకప్పుడు మరి నా మీద దాడులు జరగాలి కదా. అప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉంది. కన్ఫర్మేషన్. అరెస్ట్ అయిన తర్వాత ఆరుద్ర నక్షత్రంలో అరెస్ట్ అయ్యారు కాబట్టి మినిమం 52 రోజుల పాటు ఈయన బయటికి రాడు. అవును, చెప్పాను. ఆ రోజు దాడులు చేయాలి కదా. 2014లో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది అన్నప్పుడు మరి ఇదే వైసీపీ కార్యకర్తలు నా మీద దాడులు చేశారు కదా. అప్పుడు తెలుగుదేశం నాకు అండగా నిలబడిందిగా. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక సమాధానం చెప్పినప్పుడు, ఒక అంశాన్ని చెప్పినప్పుడు దాన్ని జీర్ణించుకోలేనటువంటి మానసిక స్థితిలో పబ్లిక్ ఉన్నారని అర్థమైంది నాకు. మరి 2019లో వైసీపీ గవర్నమెంట్ 131 సీట్లు చెప్పిన వ్యక్తి నేనేగా. ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు దమ్ము దాడి చేశారుగా. అంటే పొలిటికల్గా మాట్లాడితేనేమో రాజకీయ పరంగా మాట్లాడే నన్ను కేవలం ఒక జ్యోతిష్యుడుగానే, అంటే మొన్న జరిగిన సంఘటన చూసిన తర్వాత సో నా నుంచి పొలిటికల్ యాంగిల్స్ని వీళ్ళు కోరుకోవటం లేదు. సో జ్యోతిష్య కోణాన్ని నన్ను చూస్తున్నారు. సో ప్రస్తుతం నేను భవిష్యత్తులో కూడా ఇంకా రాజకీయ సంబంధమైన మాట్లాడనని ఆ రోజు చెప్పాను. నేను ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. భవిష్యత్తులో ఏ రాజకీయానికి సంబంధించినటువంటి, అంటే ఇది మీకు ఈ వీడియో మీరు అప్లోడ్ బహుశా రేపు చేస్తారేమో అంతే. సో ఈ వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి రాబోయే రోజుల్లో ఏ పొలిటికల్ సంబంధమైనటువంటి జ్యోతిష్యపరమైన అంశాలతో పొలిటికల్ అంశాలను కనుక నేను ముడిపెట్టను. సో నాలో గతంలో చూసినటువంటి రియాలిటీనే ప్రేక్షకులు కోరుకుంటున్నారు అనుకుంటున్నాను. సో టోటల్గా నా ఆలోచన మొత్తం కూడా ఇంకా సో రాజకీయ జ్యోతిష్యం చెప్తారు కానీ జ్యోతిష్యాన్ని రాజకీయం చేయరు అంటారు. అసలు రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తుని తీసుకోను. అది కూడా చెప్పారు. అది నిన్న మధ్యాహ్నం ఒక ఛానల్లో ఒక హోస్ట్ అడిగాడు,
జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటని నో కామెంట్ అని చెప్పాను. అవునా? ఓకే. సో కాబట్టి ఇప్పుడు భవిష్యత్ అంతా కూడాను జ్యోతిష్యానికి సంబంధించినటువంటి అంశాలపై బ్యాక్గ్రౌండ్ ఓన్లీ మ్యాన్ స్క్రిప్ట్స్ మాత్రమే ఛానల్స్కి అందించి ఓకే వాటిని నా వాయిస్ని మీ వాయిస్ ద్వారా తెలియచేయండి. ఓ దానికి అథెంటిక్ ఆధారాలతో సహా ఓకే మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. జ్యోతిష్యాన్ని సంస్కరించాల్సిన అవసరం ఏర్పడింది. నా నుంచి ప్రేక్షకులు కేవలం నాలో జ్యోతిష్యుని మాత్రమే కోరుకుంటారని అర్థమైంది. అంటే నాకు ఇచ్చిన కామెంట్స్లో మీరు పొలిటికల్ చెప్పకండి, మీ మీద నమ్మకం ఉంది, అవును జ్యోతిష్యం చెప్పను. సో దానికి కంకణ బుద్ధుడే ఉన్నాను, నేను సత్ప్రమాణ సారాన్ని చెబుతాను. అంటే సార్ అది ఈ టాపిక్ సంబంధించి చివరి ప్రశ్న, మిమ్మల్ని ఎవరన్నా అది బలవంత పెట్టారా ఇలా చెప్పు అని? అంటే చంద్రబాబు నాయుడు 15,671 ఓట్లతో రైట్ 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 అంటే ఇది కడుపు పండిన మాట అండి. ఓకే. ఎందుకంటే ఒక తెలుగుదేశం నాయకుడు బాపన్న కొడుకులకి ఎందుకురా జ్యోతిష్యం, జాతకాలు, రాజకీయాలు ఎందుకన్నాడు. ఎస్ నేను నేను నా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అది 95 ఏనాడు జర్నలిస్ట్ స్టూడెంట్ అని నేను ఉభయ భాషా ప్రవీణ చదువుకున్నాను. సశాస్త్రీయమైన 5 లక్షల గ్రంథ సౌత్ ఇండియాలో నాది అతి పెద్ద లైబ్రరీ. ఒక మనిషిలో ఒకే కోణలు ఎలా చూస్తారు? అవును. ఆ అన్న వ్యక్తి యొక్క మాటకి నేను ఇబ్బంది పడే ఆ మాట చెప్పాను. కానీ ఆ ఇబ్బంది పడే అన్న మాట చంద్రబాబు నాయుడు పార్టీ వరంగా మారింది. అందుకు ఒప్పుకుంటారా మీరు? 100%. 14 కోట్ల మందిని కదిలిచ్చింది. మామూలు ఖండాంతరాల నుంచి అంతమంది పబ్లిక్ వచ్చారు అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అన్నటువంటి ఆ ఫిగర్కి ఖండాంతరాల నుంచి, విదేశాల నుంచి, రైళ్లపైన, బస్సులపైన, ఓడలపైన కోలాహలంగా సంచులు పట్టుకొని మరి దానికి కారణం ఎవరు? జీవీఎల్ఎన్ చార్లు అనే వ్యక్తి ఒక పదం. దీన్ని కూడా మీరు క్రెడిట్గా తీసుకుంటారా? వాట్ మే బి సార్, నువ్వు తీసుకోకూడదు. నేను మన అమెరికా అధ్యక్షుడు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ఫాదర్ హెరాల్డ్ ట్రంప్, ఆయన ఒక పెద్ద ఆస్ట్రాలజర్. ఆయన ఏ ఆస్ట్రాలజర్ గివ్స్ ఏ నెగటివ్ వర్డ్ దెన్ ఫోర్స్ ఏ పాజిటివ్ వర్డ్ అన్నాడు. ఓకే. ఒక జ్యోతిష్యుడు ఒక నెగటివ్ వర్డ్ని ఉపయోగించడం వల్ల అది పబ్లిక్లో చర్చలకు వెళ్ళి అది పాజిటివ్గా మారుతుంది అని చెప్పాడు. దాసూత్రం తీసుకోకూడదు. కాబట్టి చూడండి, ద డెత్ ఆఫ్ బుక్ అనేటువంటి గ్రంథంలో ఆయన రాసుకొచ్చాడు. ఓకే. కాబట్టి అది వేసుకోలేదని నేనైతే నా అకౌంట్లో వేసుకుంటాను. వేసుకోవాల్సిందే. ఓకే. లేకపోతే అంతా పబ్లిక్ ఎక్కడి నుంచి వచ్చారండి? రైట్. ఎప్పుడన్నా స్వాతంత్ర చరిత్రలో ఎప్పుడన్నా అంత ఓటింగ్ జరిగిందా? అసలు ఆ టర్న్అవుట్ ఇంకా చెప్పాలంటే నేను ఇప్పుడు వైసీపీకి క్షమాపణ చెప్పాలి నేను. సో నా వ్యాఖ్యలు వైసీపీ పార్టీకి ఇబ్బందికరంగా మారినాయి. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఇక నా నుంచి ఇది కూడా రాదు, ఇంకా రాదు. నౌ ఎ డే ద టాపిక్ ఈజ్ క్లోజ్డ్. ఓకే. నాలో రియాలిటీ ఒరిజినల్ ఆస్ట్రాలజర్ని సమాజానికి చూపిస్తాను. ఎలా ఉంటారు? వండర్ఫుల్.